హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే దొండకాయతో పచ్చడి అండి. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు దానికి కావాల్సింది ముందుగా ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని నీట్గా కడిగి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ దొండకాయలు ఇలా పచ్చిగా ఉండాలండి. ఇక్కడ కొంచెం పండినవి ఉంటాయి కదా, అవి తీసుకోవద్దు, మళ్ళీ పచ్చడి మీకు కొంచెం టేస్ట్ మారుతుంది. ఇప్పుడు ఒక 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఒక 20 నుంచి 25 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయలని రోట్లో వేసి దాంతోపాటు ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచండి. అవి తర్వాత కొంచెం చింతొక్కు తీసుకొని అది కూడా బాగా దంచాలి. తర్వాత కొంచెము చిటికెడు పసుపు కూడా వేసి దంచండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలండి. మరీ మెత్తగా దంచుకుంటే టేస్ట్ బాగోదు. తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా వేసి ఇంకొకసారి దంచండి. ఈ జీలకర్ర మెదిగిన తర్వాత ఇంకా తోడుకోండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఈ నూరు పెట్టుకున్న పచ్చడికి మనము తాలింపు వేయాలండి. దానికోసము ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్లు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత కొంచెము పచ్చెనగపప్పు, కొంచెము మినప్పప్పు, కొంచెము జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేయండి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చిగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకోండి. తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇది కూడా వేగిన తర్వాత మనము ఆల్రెడీ నూరు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది తాలింపులో వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. సో ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి చూడండి నూనె సపరేట్ అయిపోయింది కదా. సో ఇక మనకు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంకా అంతే అండి, టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.